నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు ఇరాక్ మధ్య 1991లో యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. యుద్ధ నష్టపరిహారం కింద ఇరాక్ ఇప్పటి వరకు మనం చూసుకుంటే కువైట్ దేశానికి $50 బిలియన్ చెల్లించిందనమాట. తాజాగా మనం చూసుకుంటే కువైట్ దేశానికి సంబంధించిన కొన్ని ఆస్తులనైతే 400 బాక్సుల ద్వారా అయితే కువైట్ దేశానికి ఇరాక్ అధికారులు అయితే అప్పగించడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా 1990లో కువైట్పై దాడి చేసిన సమయంలో మాజీ ఇరాక్ ప్రభుత్వం జప్తు చేసిన జాతీయ ఆస్తుల కొత్త బ్యాచ్ను కువైట్ అందుకుంది. డిప్లొమాటిక్ క్వార్టర్స్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా ఈ అప్పగింత జరిగింది. ఈ బ్యాచ్లో ఇటీవల ఇరాక్లో కనుగొనబడిన కువైట్ సమాచార మంత్రిత్వ శాఖకు సంబంధించిన పుస్తకాలు కానీ, మైక్రో ఫిలిమ్స్ కానీ, ఆడియో టేపులు కానీ, వీడియో టేపులు ఉన్న 400 పెట్టెలు ఉన్నాయి. అలాగే ఈ సందర్భంగా స్థానిక మీడియాతో అంతర్జాతీయ సంస్థల సహాయ విదేశాంగ మంత్రి అబ్దుల్ అజీజ్ ఆల్ జరల్లా గారు మాట్లాడుతూ, అలాగే ఈ యొక్క ఘటన నుంచి కోలుకోవడానికి దారి తీసిన సహకార ప్రయత్నాలకు కువైట్కు ప్రశంసలు తెలిపారు. కువైట్ ఆస్తిని తిరిగి ఇచ్చే ప్రక్రియను నిర్వహించడంలో సానుకూల మరియు స్థిరమైన పాత్ర పోషించినందుకు ఐక్యరాజ్య సమితి సహాయ మిషన్ను కూడా ఆయన ప్రశంసించారు. ఆక్రమణ సమయంలో స్వాధీనం చేసుకున్న మిగిలిన అన్ని కువైట్ వస్తువులు మరియు ఆస్తులను పూర్తిగా కువైట్కు రప్పించేలా చూసుకోవడానికి ఇరాక్ మరియు ఐక్యరాజ్య సమితి సహకారాన్ని కొనసాగించడానికి కువైట్ తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించిందని చెప్పేసి ఆల్ జరల్లా గారు తెలిపారు. కువైట్ ఖైదీలు కానీ, తప్పిపోయిన వ్యక్తులు కానీ, అలాగే ఇతర దేశాల పౌరులు మరియు కువైట్ జాతీయ ఆర్కైవ్లతో సహా జాతీయ ఆస్తులకు సంబంధించిన ఫైళ్లపైన నిరంతరం అంతర్జాతీయంగా ఇటువంటి చర్చలు కొనసాగుతాయని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశానికి సంబంధించిన ఆస్తులు కానీ, ఫైల్స్ కానీ, పుస్తకాలు కానీ, ఆడియో వీడియో టేపులు 400 పెట్టెలైతే ఇరాక్ అధికారులు కువైట్ దేశానికి అధికారికంగా అప్పగించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.